వైఎస్ వివేక గారి హత్య జరిగి ఈ మార్చి తోటి 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఈ 6 సంవత్సరాల్లో అటు నిందితులు కానీ ఇటు సాక్షులు కానీ 6 చనిపోవటం, అసలు ఏం జరుగుతుందంటారు వైఎస్ వివేక గారి హత్య కేసులో? అది అసలు తేలే అవకాశం ఉందంటారా లేదంటారా? దీని గురించి మనం 4 నెలల క్రితమే మాట్లాడుకున్నాం. కంపల్సరీగా ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షుల్ని ఎవరిని కూడా బతకనీరు అని చెప్పని సేమ్ ఒకటి జరుగుతూనే ఉంది. ఉదాహరణ ఇప్పుడు రంగయ్య ప్రధాన సాక్షి, ఇంకా ప్రధాన సాక్షి, మెయిన్ ప్రధాన సాక్షి ఎవరంటే బాధిరెడ్డి వాళ్ళ ఫాదరు డాక్టరు. మామ కుట్లేసి దాన్ని గుండెపోటు అని చెప్పని చిత్రీకరించిన బాధిరెడ్డి వాళ్ళ ఫాదరు. అది బయటపడ్డాక ఎప్పటికైనా మా కొంపలు ముంగుతాయి అని కోవిడ్ని అడ్డం పెట్టుకొని ఇది జగమెరిగిన సత్యం. కడప జిల్లాలో అందరూ కూడా మాట్లాడుకునేది సత్యం. మరి ప్రభుత్వం మారింది, 10 నెలలు అవుతుంది. సిబిఐ ఏమి చేస్తుంది? నిద్రపోతా ఉందా? ఒక్కోళ్ళు చనిపోతూ ఉంటే నిద్రపోతా ఉందా సిబిఐ? పోని రేపు ఆయన కుమార్తె మరి అనుకోనిది జరిగితే ఆ కేసు పరిస్థితి ఏంటి? ఇంకా సంకనాకటమేగా, ఇంకేం లేదుగా. చంపినోడు బాగానే ఉంటాడు, ఏమి చంపించినోడు బాగానే ఉంటాడు. పాపం అన్యాయంగా ఏది అరే నువ్వు చేసేది తప్పురా నాయనా, ఇలా చేయకూడదు అని చెప్పని మాట్లాడినందుకు చచ్చిపోయిన ఆ కుటుంబం ఏమైపోవాలా? ఇది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలా. ఈరోజు వాళ్ళకి అధికారం లేకపోయినా కూడా ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్ అంటే, ఈ సైకో బ్యాచ్ అంటే ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇంతమంది సాక్షులు చనిపోతుంటే ఒక పక్కన అనుమానాస్పద మృతులు అంటూ ఈ కేసు మీద సిట్ ఏర్పాటు చేయటాన్ని అసలు ఎలా చూడొచ్చు అండి? బెదరు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఉంటాడు. బోరుగడ్డ అనిల్ చేసిన మాట్లాడిన మాటలైతే నిజంగా అతన్ని ఉరేయాలి, అసలు పబ్లిక్గా ఉరేయాల నిజంగా మాట్లాడితే. అలాంటి వాడిని తీసుకెళ్ళి దున్నపోతుని మేపి లోపల కూర్చోబెట్టి సెంట్రల్ జైలు నుంచి అతను బెయిల్ వచ్చిన వారం కూడా తెలియదు ప్రభుత్వానికి, మీడియాకి. మీడియా జబ్బరు తెరుచుకుంటా ఉంటుంది కదా మీడియా. మరి మీడియా కూడా ఎలా తెలుసుకోలేకపోయింది మీడియా? అతను ఒక తడవు రావడం అయింది, మళ్ళా పోవడం అయింది, మళ్ళీ తెల్లారే బయటికి మళ్ళా రావడం అయింది, దొంగ సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి. మరి కోర్టు ఎలాగిచ్చింది బెయిల్? కోర్టుకి కూడా బాధ్యత ఉంటాయి కదా. అంటే ఏ సర్టిఫికేట్ పెడితే మరి ఆ సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఇలా సర్టిఫికేట్లు ఇచ్చినందుకు ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారో వాళ్ళు కానీ వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటుంది ఇప్పుడు కోర్టు? వాళ్ళ అమ్మకి ఏదో బాగుండపోతే చెన్నైలో ఉందని చెప్పి కనీసం వాళ్ళ అమ్మ చూస్తానికి కూడా బాని పోరంబోకు వాడు. మరి అలాంటి వాడు ఇంత దుష్టుడికే ఇది బాటలాగా పరిసి అతన్ని బయటికి పంపించి కనీసం ప్రభుత్వానికి తెలియదంటే ప్రభుత్వం అన్నా నిద్రపోతుండాలా, లేదా ప్రభుత్వం నమ్ముకున్న అధికారులైనా నిద్రపోతుండాలా. ఇది కంపల్సరీగా మేడం గారు ఆలోచించుకోవాలా. ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో హోమ్ మినిస్టర్ గారు కంపల్సరీగా ఆలోచించుకోవాలా. ఇది ఎట్ట జరుగుతుంది, దీని వెనక పాత్రదారులు ఎవరు అని చెప్పనేది కంపల్సరీగా హోమ్ మినిస్టర్ గారు దీని మీద రివ్యూ తీసుకొని అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపల్సరీ సస్పెండ్ చేయాలా. చేస్తేనే ఇది. మరి ఇదే ఎట జరుగుతుంటే ఇక అసలు ముఠా నాయకుడు ఇవాళ కాదు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో 6 కోట్ల మంది మీద నడిపిన నాయకుడు. అలాంటి నాయకుడు హత్య కేసులో ఇరుక్కొని ఉంటే అతను వదులుకుంటాడా? అతను ఎందుకు వదులుతాడు? నిన్ను కనీసం అరే ఈ రోజుకి కూడా పులివెందుల్లో కానీ కడపలో కానీ
వాళ్ళ రాజ్యం వెళ్తున్నారు, అధికారులను దడిపిస్తున్నారు. అధికారులు వాళ్ళ మాట వినకపోతే చేతులు కట్టుకొని నిలబడేట్టుగా చేస్తూ ఉన్నారంటే ఎంత దుర్మార్గంగా ఉంది. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి భజన చేసుకుంటే సరిపోద్దా? మీరు భజన చేసుకోవడం కాదు మంచి ప్రభుత్వం అని, ప్రజలు చెప్పాలా మంచి ప్రభుత్వం అని, ప్రజలు చెప్పాలా. మార్గంలో వదిలేసి ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవాల్సిన అవసరం లేదంటారా? అస్సలు సమస్య లేదు. మంచి చేస్తే ఇది ఉండిద్ది. ప్రజలు మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చినా ప్రజలు ఇలా అనుకుంటుందంటే ఇలా దుష్టుల్ని ఇమ్మీడియట్గా లోపలేమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఒకళ్ళిద్దరిని వేస్తున్నారు. అయితే ఇప్పుడు మేలుకున్నారు. ఇప్పుడు కొడాల నాని అనేవాడు కూడా త్వరలోనే కటకటాలు లెక్క పెట్టే స్టేజ్ దగ్గరికి వచ్చింది వాడికి కూడా. ఇలాంటి ఎదవలందరినీ త్వరగా లోపలిస్తే ఈ మంచి ప్రభుత్వం ప్రజలు చెబుతారు. అంటే ఇక్కడ నిన్న పేరు నాని మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. అది ఎలా ఉందంటే కనుక కూటమి ప్రభుత్వం చేసేది ఏమీ లేక ఒక వాచ్మెన్ చనిపోయిన దాని మీద ఒక గంట సేపు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇదేమి ప్రభుత్వం అంటున్నాడు కదా. అసలు బడ్జెట్ గురించి డైవర్ట్ చేయడానికి ఈ వాచ్మెన్ హత్య ఏదైతే చనిపోయారో దాని మీద క్యాబినెట్ మీటింగ్ ఏంటి, ఇంతకంటే దారుణం ఉందా అంటూ ఆయన మాట్లాడుతున్నారు కదా. పేరు నాని, తొర్రిపల్లు నాని వాడే ఒక దొంగన ఎదవ, దొంగన కొండె. పేద ప్రజల బియ్యాన్ని అమ్ముకున్న ఎదవ వాడు ఏదైతే వాడి గోడౌన్ ఉందో ఆ గోడౌన్లో కొన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పెడితే అక్కడ ఆ బియ్యం అమ్ముకొని వాళ్ళ ప్రభుత్వంలో అధికారులని బెదిరించి బియ్యం అమ్ముకొని ఎదవ, అధికారులు కూడా లంచం ఇచ్చిన ఎదవ, ఇలాంటి పోరంబోకి ఎదవ మీడియా వచ్చి మాట్లాడుతున్నాడంటే వాడు సిగ్గుగా ఉండాలి కదా. వాడి మీద, వాడి పిల్లం మీద, వాడి కొడుకు మీద కూడా కేసులు ఉన్నాయిగా, వాళ్ళు చేసిన దాష్టికాలేగా. అసలు ఇలాంటి వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇస్తున్నారు అంటే దొంగలకి సపోర్ట్ చేస్తారా? ఎలా చేస్తారు? పేద ప్రజల బియ్యాన్ని నమ్ముకున్న ఎదవకి ఏం చేయొద్దని చెప్పానంటే ఇంకా ఎంతమంది అంటే బలిసినోడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయమా? ఇదేమైనా ఉంటే ఈ న్యాయ శాస్త్రాన్ని మార్చాలి కేంద్ర ప్రభుత్వం. ఈ న్యాయ శాస్త్రాన్ని మార్చాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రంగయ్య గారి ఏదైతే చనిపోయిన వారం ఎలా చనిపోయాడు అనేది ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఇప్పుడున్న వాళ్ళనన్నా కాపలా కాసి అంటే ఇక్కడ వాళ్ళనన్నా బతికించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. చివరిగా ఒక ప్రశ్న, మరి సునీతమ్మ గారి ప్రాణాలకి గ్యారంటీ ఉందనుకోవచ్చు అంటారు? ఎందుకంటే కనుక పోరాడిన వ్యక్తి తనొక్కటే. మరి నేను అదే చెప్తున్నాను బ్రదర్. ఇంకా ఫైనల్ సునీతమ్మ ఉంది, మ్యాక్సిమం వెళ్ళిపోయారు, ఇంక అందులో ఎవరు లేరు. ఇంకా ఒకడు ఉండాడు పాపం, ఆడేదో రైతుల బోలు తిరుగుతున్నాడు. ఆ యాదవ్ అతను, ఆ కుర్రోడు పేరు ఏంది, దస్తగిరి ఏంది, అతను లేకపోతే ఇంక అసలు ఈ కేసు మూసేసుకోవటమే, సమస్య లేదు ఏంది. ఇక లాస్ట్ ఫైనల్గా అతను తల్లినే బయటికి నెట్టాడు, ఆస్తులు లేవని తిండి అన్నం పెట్టకుండా బయటికి నెట్టాడు, సెల్లులను ఆస్తులు లేని చెప్పి బయటికి నెట్టాడు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళు లెక్క అయినా చంద్రబాబు నాయుడు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి. అతను చంద్రబాబు నాయుడు అయితే ఏమన్నా ఊసినా కూడా తుడుచుకునే రకం. జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు, తాసుబాసు ఉంటాడు, ఎప్పుడు సొంత దొరికితే అప్పుడు కాటేద్దామని చూస్తాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని ఎందుకు బతకనిస్తాడు? మొత్తాన్ని మట్టు పెడతారు. ప్రభుత్వం అన్నా ఈ కేసును త్వరగా తేల్చే విధంగా కేంద్రం మీద ఒత్తిడి చేయాలా, సిబిఐని ఇమీడియట్గా ఆ కేసుని తేల్చాలని చెప్పని మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.